హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం బీఎస్సీ ఐఐటి మద్రాస్ నుంచి బీఎస్సీ డేటా సైన్స్ ఐఐటి మద్రాస్ నుంచి చేయాలా వద్దా, అసలు ఆ ప్రాసెస్ ఏంటి, ఇందులో ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా ఉండదా, అసలు ఎన్నేళ్ళు పడుతుంది, ఇవన్నిటి గురించి డీటెయిల్గా చెప్తాను మీకు. సో చాలామంది అడిగారు, సార్ బీఎస్సీ డేటా సైన్స్ ఐఐటి మద్రాస్ నుంచి చేయొచ్చా, ఇజ్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్, ఎందుకంటే ఐఐటి మద్రాస్ ఐఐటి ట్యాగ్ ఉంటుంది. ఓకే, సో అవన్నీ డౌట్స్ మనం ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. సో ఒకసారి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ క్లోజ్ May 25th ఇస్ ద లాస్ట్ డే. ఎవరైతే అప్లై చేయలేదో ఇంకా యూ స్టిల్ హ్యావ్ టైం. అయితే ఇందులో ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూద్దాం, ఓవరాల్ స్ట్రక్చర్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ మీరు ఎంట్రీ ఉంటుంది, మీరు పే చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఆ తర్వాత ఒక క్వాలిఫైయర్ అసైన్మెంట్స్ అండ్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఈ క్వాలిఫైయర్ అసైన్మెంట్ అండ్ ఎగ్జామ్ అంటే ఏంటి సార్, ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఎలిజిబిలిటీ అడ్మిషన్ టు ఫౌండేషన్ లెవెల్, ఇక్కడ చూడండి మీరు ఫస్ట్ అయితే. సో మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ టు ఎన్రోల్ అండ్ లెర్న్, అయితే హూ కెన్ అప్లై ఫర్ అడ్మిషన్, క్లాస్ 12 పాస్ అయిన వాళ్ళు, లేదంటే ఈక్వలెంట్ ఆఫ్ క్లాస్ 12 అదే మన ఇంటర్మీడియట్ వాళ్ళు మనం జాయిన్ అయిపోవచ్చు. స్కూల్ స్టూడెంట్స్ have appeared for class 11 final exams can apply irrespective of their group or stream or board. Those who qualify can join the program after passing the class 12. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు దీనికి. ఓకే, అండ్ ఒకవేళ మీరు క్వాలిఫై అవుతే క్లాస్ 12 తర్వాత మీరు ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇస్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ యువర్ క్లాస్ 10. దట్ ఈస్ డెఫినెట్లీ అందరికి ఉంటుంది పక్కా అది. అయితే రెండు ఎంట్రీస్ ఉంటాయి ఈ ఫౌండేషన్ లెవెల్కి. ఫస్ట్ ఏంటంటే మనకి ఫౌండేషన్ లెవెల్ ఉంటుంది బీఎస్సీ డేటా సైన్స్లో. ఓకే, సో ఫౌండేషన్ లెవెల్లో ఎంటర్ అవ్వాలంటే రెండు టైప్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఒకటి రెగ్యులర్ ఎంట్రీ, ఇంకోటి జేఈ బేస్డ్ ఎంట్రీ. రెగ్యులర్ ఎంట్రీ ఏంటి సార్, రెగ్యులర్ ఎంట్రీలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇక్కడ నీకు సంబంధం లేదు, ఆల్ క్యాండిడేట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ బ్యాక్గ్రౌండ్స్ కెన్ ఎర్న్ అడ్మిషన్ టు ద ఫౌండేషన్ లెవెల్ బై సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ద క్వాలిఫైర్ ప్రాసెస్. అదే జేఈ బేస్డ్ ఎంట్రీ అంటే ఏంటి అంటే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద మోస్ట్ రీసెంట్ జేడబ్ల్యూఈ అడ్వాన్స్ ఆర్ డైరెక్ట్లీ అడ్మిటెడ్ టు ద ఫౌండేషన్ లెవెల్. సో బేసికలీ మనోడు ఏమంటున్నాడంటే, మీరు జేఈ మెయిన్స్ రాశారు, జేఈ మెయిన్స్ క్వాలిఫై అంటే జేఈ అడ్వాన్స్కి మీరు ఎలిజిబులే కదా. ఎవరైతే జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు డైరెక్ట్గా ఫౌండేషన్ లెవెల్ వెళ్ళిపోవచ్చు. మీరు ఈ టెస్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఈ క్వాలిఫైర్ టెస్ట్ ఏదైతే ఉందో అది రాయాల్సిన పని లేదు. బట్ మీరు జేఈ మెయిన్స్ క్వాలిఫై అవ్వలేదు, అలాంటప్పుడు మీరు ఈ రెగ్యులర్ ఎంట్రీ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. సో రెగ్యులర్ ఎంట్రీ ఎలా ఉంటుందంటే దే హ్యావ్ టు ఫస్ట్, అందరినీ తీసుకోరు వాళ్ళు లోపలికి, అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి. వీళ్ళేంటంటే అడ్మిషన్ రావాలి అంటే ఫౌండేషన్ లెవెల్లోకి యూ నీడ్ టు గో త్రూ ద క్వాలిఫైర్ ప్రాసెస్. ఈ క్వాలిఫైర్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫస్ట్ థింగ్ గైస్, అట్ ద ఎండ్ ఆఫ్ మొత్తం 4 weeks మీకు క్వాలిఫైయర్ ప్రిపరేషన్కి ఈ మొత్తం సిలబస్ ఉంటుంది, వాళ్ళు టీచ్ చేస్తారు, కోర్స్ వర్క్ ఉంటుంది, మొత్తం 4 weeks ఉంటుంది అనమాట అది. ఓకే, అవి లెక్చర్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు, అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, లైవ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీనిలో మనకి ఏముంటుంది సార్ అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఓకే, ఆ తర్వాత కంప్యూటేషనల్ థింకింగ్, ఇవి ఉంటాయి అనమాట. ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఉంటుంది, అసైన్మెంట్కి వాళ్ళకు గ్రేడ్ కూడా ఇస్తారు. ఆ 4 weeks తర్వాత ఏమవుతుందంటే ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి. ఓకే, ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 weeks ఏ క్వాలిఫైర్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ based on the content covered in the 4 weeks of the study. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సో సార్ ఇక్కడ మనకి ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఈ ఫౌండేషన్ లెవెల్కి ఎంత రావాలి, ఇన్ ఈచ్ కోర్స్ ద యావరేజ్ ఆఫ్ ద బెస్ట్ 2 out of first 3 అసైన్మెంట్స్ కోర్స్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ అండ్ మినిమమ్ అకార్డింగ్ టు ద కేటగిరీ ఇంత పెట్టుకోవాలి. ఓకే, ఆ అసైన్మెంట్స్లో మీరు మినిమం ఎంత స్కోర్ చేయాల్సిందే. సో దిస్ ఇస్ ద థింగ్. సో వాలిడేటరీ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడొచ్చు, మీకు ఎగ్జామ్ వాళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే రీ అటెంప్ట్ కూడా ఇవ్వచ్చు. దానికి ఇక్కడ చూడొచ్చు మీరు, దిస్ ఆర్ ద థింగ్స్. ఇక్కడ చూడొచ్చు రీ అటెంప్ట్ క్వాలిఫైయర్ ఎగ్జామ్ 6th August ఉంటుంది మళ్ళీ. ఓకే, రీ అటెంప్ట్ 26, ఒకవేళ మీరు అటెంప్ట్ ఇచ్చారు ఫస్ట్, ఓకే, ఈ ఫౌండేషన్ లెవెల్కి, అండ్ ఫస్ట్ టైం మీరు పాస్, యూ కుడ్ నాట్ గో త్రూ, యూ కుడ్ నాట్ పాస్. ఆ తర్వాత రీ అటెంప్ట్ కూడా ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది, 26th July ఓపెన్ ఉంటుంది అనమాట, మళ్ళీ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకే, అండ్ దానికి మీరు అకార్డింగ్లీ ఫీ అయితే పే చేయాల్సి వస్తుంది అనమాట. సో అది, సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇక్కడ చూసుకుంటే మళ్ళీ లెట్ మీ గో టు ద ఓవరాల్ స్ట్రక్చర్.
ఎవరైతే రెగ్యులర్ ఎంట్రీ ద్వారా వెళ్తున్నారో ఈ క్వాలిఫైయర్ అసైన్మెంట్ అండ్ ఎగ్జామ్ మీరు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. 4 వీక్ ఉంటుంది ఆ కోర్సు. ఆ 4 వీక్ తర్వాత ఎవ్రీ వీక్ అసైన్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీ వీక్ క్విజెస్ ఉంటాయి. ఆ తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 వీక్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ మినిమం పర్సంటేజ్ చూపించా కదా, అది మీరు క్రాస్ చేస్తేనే మీరు ఇది క్రాస్ అయ్యి ఈ ఫౌండేషన్ లెవెల్కి వెళ్తారు. సో ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఏముంటుంది సార్? ఫౌండేషన్ లెవెల్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బీఎస్సీ డేటా సైన్స్ వల్ల యూజ్ ఏంటంటే, అంటే ఈ పర్టికులర్ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేశారంటే మొత్తం 4 లెవెల్స్ ఉంటాయి. ఫౌండేషన్, డిప్లొమా, డిగ్రీ అండ్ డిగ్రీ లెవెల్లో బీఎస్సీ. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫౌండేషన్ మీరు ఏ స్టేజ్లో అయినా యూ కెన్ ఆల్వేస్ ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు అకార్డింగ్లీ ఆ సర్టిఫికేట్ ఇస్తారు. ఫౌండేషన్ లెవెల్ అయిపోయింది, నా వల్ల కాదురా నైనా అనిపించింది మీకు, యూ కెన్ ఆల్వేస్ ఎగ్జిటెడ్ ఫౌండేషన్ లెవెల్ అండ్ టేక్ ద ఫౌండేషన్ లెవెల్ సర్టిఫికేట్. లేదు డిప్లొమా వరకు వెళ్ళారు, ఓకే, అక్కడ కూడా మీరు డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు ఇంకా వద్దు నేను వేరే దానికి వెళ్ళిపోవాలని అనుకున్నా కూడా యూ కెన్ డెఫినెట్లీ ఎగ్జిట్ అండ్ మీకు డిప్లొమా సర్టిఫికేట్ వస్తుంది. అదే డిగ్రీలో ఎగ్జిట్ అవుతే డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. అదే ఈ డిగ్రీ బిఎస్లో ఎగ్జిట్ అవుతే ఈ డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది ఫ్రమ్ ఐఐటి మద్రాస్. అండ్ లెట్ మీ టెల్ యూ గైస్, టర్మ్ స్ట్రక్చర్కి ఎవ్రీ టర్మ్ 4 months ఉంటుంది. సో యూజువలీ మనకి జనవరి, మే ఇంకా సెప్టెంబర్ టర్మ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ లెవెల్ ఉంది, ఓకే, అందులో టర్మ్స్ ఉంటాయి, రైట్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తాను వేర్ ఇస్ దిస్ ఫౌండేషన్ లెవెల్. సో ఫౌండేషన్ లెవెల్ది ఇక్కడ మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో అడ్మిషన్, ఎలిజిబిలిటీ ప్రాసెస్, ఇంపార్టెంట్ డేట్స్, రిసోర్సెస్, స్టూడెంట్ లైఫ్. సరే, ఐ థింక్ ఇక్కడ అకాడమిక్స్లో ఓవరాల్ స్ట్రక్చర్లో డిప్లొమా ప్రోగ్రామ్ ఇది. ఫౌండేషన్ లెవెల్లో ఎన్ని ఉంటాయో చూపిస్తాను ఒకసారి మీకు. అసెస్మెంట్, ఫీ స్ట్రక్చర్, ఇక్కడ చూడండి ఫౌండేషన్ లెవెల్లో మనకి ఇక్కడ చూడొచ్చు మీరు 8 courses, 32 credits ఉంటాయి. సో ఈ డ్యూరేషన్ ఏంటంటే 10 hours పర్ కోర్స్, ఓకే, పర్ వీక్. అండ్ 32,000 అనమాట మీ ఫీ స్ట్రక్చర్ దీనికి, ఓకే. అండ్ అది 1 to 3 years మధ్యలో 1 year to 3 years మధ్యలో ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు మీరు ఈ ఫౌండేషన్ లెవెల్, ఓకే. సో బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి డిగ్రీ 3 years ఉంటుంది కదా భయ్య, ఓకే. మీరు ఫస్ట్ ఇయర్ చదివిన తర్వాత మీకు అనిపించింది అరే నాకు వద్దురా భయ్ అనిపించింది, యూ కెన్ ఆల్వేస్ ఎగ్జిట్ అండ్ ఆ ఫౌండేషన్ లెవెల్ డిగ్రీ ఇచ్చేస్తాడు నీకు. సెకండ్ ఇయర్ వెళ్ళిపోయినరు, అప్పుడు ఏమవుతుంది, డిప్లొమా వస్తుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు ద ఆప్షన్స్ ఆన్ సక్సెస్ఫుల్ కంప్లీషన్, ఓకే. లెర్నర్ మే ఎగ్జిట్ విత్ ఎ ఫౌండేషనల్ సర్టిఫికేట్, లేదంటే మీరు నెక్స్ట్ డిప్లొమా లెవెల్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు డిప్లొమా లెవెల్లో కూడా మళ్ళీ 12 courses ఉంటాయి అండ్ ప్లస్ 4 projects ఉంటాయి. 1 to 3 years ఉంటుంది, ఓకే. అండ్ ఐ మీన్ అగైన్ 15 hours per course per week ఉంటుంది అనమాట. అండ్ దెన్ యూ కెన్ సీ ద ఫీ హియర్ ఇస్ 1,25,000, ఓకే. సో ఫీజ్ క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. మీ గోల్ ఓన్లీ ఫౌండేషన్ అయితే 32,000 కట్టండి. లేదు ఫౌండేషన్ ప్లస్ ఒక డిప్లొమా తీసుకుంటారంటే 94,500. ఫౌండేషన్ ప్లస్ 2 diplomas అయితే 1,57,000, ఓకే. బీఎస్సీ డిగ్రీ అయితే ఇంత అవుతుంది ఫీజు. బిఎస్ డిగ్రీ అయితే అది కంప్లీట్ ఫీజు, టోటల్ ఫీజు. ఓన్లీ ఏంటంటే బిఎస్ డిగ్రీకి మాత్రమే అనట్లేదు. ఇప్పుడు మీరు బీఎస్సీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి కదా. సో మీరు ఓన్లీ ఫౌండేషన్ చేస్తే టోటల్ ఫీ 32,000. ఫౌండేషన్ డిప్లొమా అయితే ఇంత టోటల్ ఫీ అవుతుంది మీకు. బీఎస్సీ మొత్తం నేను బీఎస్సీ వరకు చేస్తాను సార్ అంటే ఇంత ఫీజు అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్తున్నాడు, ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ ఫీజ్ వేవర్ కూడా ఉంది మీకు. ఒకవేళ ఇఫ్ యూ బిలాంగ్ టు దిస్ వాట్ ఎవర్ కేటగిరీస్ ఆర్ మెన్షన్ అకార్డింగ్ టు దాట్ 75% వేవ్ చేస్తాడు, 50% వేవ్ చేస్తాడని ఇచ్చాడు. ఒకవేళ ఇఫ్ యూ గెట్ ఇన్ టు దిస్ కేటగిరీస్ డెఫినెట్లీ యూ కెన్ అప్లై ఫర్ ఇట్, ఓకే. సో అదనమాట. సో ఫౌండేషన్ లెవెల్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. సో ఫౌండేషన్ లెవెల్ మీరు అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్దర్ డిప్లొమా లెవెల్ ఉంటుంది. డిప్లొమా లెవెల్ తర్వాత యూ కెన్ గో ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్దర్. ఇక్కడ మనకి డేటా సైన్స్లో అగైన్ 2 ఇచ్చాడు. కోర్స్ ఆఫ్ డిప్లొమా ఇన్ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు, డిప్లొమా ఇన్ డేటా సైన్స్. ఇందాక మెన్షన్ చేశా కదా, మీరు ఒకవేళ ఒకటే డిప్లొమా కావాలనుకుంటే ఇంత పే చేయాలి మీరు. లేదు నాకు సార్ నాకు 2 diplomas కావాలంటే యూ కెన్ గో విత్ దిస్, ఓకే. అండ్ దెన్ యూ కెన్ గో హియర్ విచ్ ఇస్ లైక్ డేటా సైన్స్ డిప్లొమా, అంటే తర్వాత మీరు బీఎస్సీ డిగ్రీ లెవెల్ డేటా సైన్స్ది ఇక్కడ మీరు కంప్లీట్ చేస్తే యూ కెన్ గో టు బిఎస్, లేదంటే ఇక్కడ మీకు 3 year డిగ్రీ వచ్చేస్తుంది బీఎస్సీ ఇన్ డేటా సైన్స్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్, ఓకే. సో అదనమాట.
అండ్ ఇఫ్ యూ వాంట్ గో సార్, ఇక్కడ మనకి ఏ కోర్సెస్ ఉంటాయి ఇవన్నీ డీటెయిల్గా ఇచ్చాడు. నేను ఈ లింక్ అటాచ్ చేస్తా డిస్క్రిప్షన్, ఒకసారి చూసేసుకోండి. బట్ ఐ హోప్ యూ గెట్ ద క్లారిటీ. ఓకే, ఇదంతా మొత్తం స్ట్రక్చర్ అనమాట. మీరు ఎక్కడైనా ఎగ్జిట్ చేయొచ్చు. ఇది ఒక 3 years to 6 years మధ్యలో, అంటే ఒక మినిమం 3 years పడుతుంది. ఇది మొత్తం మీకు అంటే మీరు కరెక్ట్గా చేస్తే 3 yearsలో అయిపోతుంది. బీఎస్సీ డిగ్రీ మీ చేతికి వస్తుంది. లేదా 6 years వరకు యూ కెన్ డెఫినెట్లీ గెట్ దిస్ డిగ్రీ అనమాట. ఓకే, సో అయితే ఒకటి దీనిలో వచ్చిన కొన్ని డౌట్స్ ఏంటంటే, సార్ నేను ఇప్పుడు ఐఐటి మద్రాస్లో చదువుతున్నట్ట, am I eligible for గోయింగ్ టు ఐఐటి మద్రాస్ క్యాంపస్లోకి వెళ్ళొచ్చా నేను అంటే, ఇక్కడ చూడొచ్చు మీరు. Will those enrolled to this program have access to IIT Madras campus facilities? No. డైరెక్ట్గా చెప్పేసిండు, ఇది కేవలం ఆన్లైన్ ప్రోగ్రామ్ మాత్రమే. మీకు క్యాంపస్, హాస్టల్, క్యాంపస్లోకి అలవ్ ఈ ప్రోగ్రాంలో ఉన్నా అంటే నేను నిజంగా ఐఐటి మద్రాస్ చదువుతున్నా, క్యాంపస్లోకి వచ్చేసి నేను చదవచ్చా, నాకు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తారా అంటే అవన్నీ ఏమీ ఉండవు. ఓకే, సో చూడొచ్చు ఇక్కడ, హౌ లాంగ్ విల్ ఇట్ విల్ టేక్ టు కంప్లీట్ ద ఆన్లైన్ డిగ్రీ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ చేస్తూ కూడా చేయొచ్చు ఇది. సో 3 to 6 years ఇచ్చాడు. 3 to 6 years ఆన్ అన్ యావరేజ్ మీరు 4 to 5 years చేయొచ్చు. బట్ అగైన్ ఎందుకంటే వీళ్ళు కోర్స్ ఎలా డిజైన్ చేశారంటే, పర్ వీక్ ఒక 10 hours లేదా 15 hours, మాక్సిమం ఒక 20 hours స్పెండ్ చేసేలాగా. అండ్ ఫర్ మీ ఇట్స్ ఓకే, ఒక వీక్లో 20 hours అనుకున్నా కూడా మాక్సిమం డెఫినెట్లీ యూ can figure out, okay, you can basically figure out that time and you can complete this. In fact చాలా మంది అడిగారు, సార్ బీటెక్ చేస్తూ చేయొచ్చా అని. డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మెన్షన్ చేయలేదు దట్ బీటెక్ చేస్తూ ఈ డిగ్రీ చేయకూడదు, అట్లా ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, మీరు బీటెక్ చేస్తూ కూడా మీకు టైం ఉంది సార్, నేను చేయగలుగుతానంటే డెఫినెట్లీ ఎన్రోల్ ఫర్ దిస్. సో అగైన్ నెక్స్ట్ వన్, ఇంకొక కొన్ని డౌట్స్ ఏంటంటే, what is quiz, ఒక నిమిషం, ఎగ్జామ్ డేట్, ఫ్లెక్సిబిలిటీ, క్వాలిఫైర్ ప్రాసెస్. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ FAQsలో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఏవైతే డౌట్స్ ఉంటాయో అన్నీ యాడ్ చేశారు ఇక్కడ. మీకు దీనిలో ఏ డౌట్ ఉన్నా కూడా దాని మీద క్లిక్ చేస్తే అకార్డింగ్లీ ద ఆన్సర్ ఇస్ గివెన్ టు యూ. ఓకే, సో ఐ హోప్ దట్ ఈస్ క్లియర్. సో అదనమాట. అయితే ప్లేస్మెంట్స్ గురించి చాలా మందికి డౌట్ వచ్చింది, సార్ ఇది ఓకే, ఇదంతా పర్లేదు, బాగానే ఉంది, ఓకే, బట్ ప్లేస్మెంట్ సంగతి ఏంటి, ప్లేస్మెంట్స్ వీళ్ళు ఆఫర్ చేస్తారా అని. ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఉంది. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఐఐటి మద్రాస్ ప్లేస్మెంట్ అయితే ఉంది. సో బేసికలీ ఇక్కడ ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ గురించి విచ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్, అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఐఐటి మద్రాస్కి వచ్చేసి అక్కడ మీకు ప్లేస్మెంట్ మొత్తం అంటే అంత టైం టేబుల్ ఇస్తారు, అక్కడ వచ్చేసి ప్లేస్మెంట్లో పార్టిసిపేట్ చేసి యూ కెన్ బ్యాగ్ ఏ ఆపర్చునిటీ అనమాట. చూడొచ్చు, స్టూడెంట్స్ విల్ బి అలవ్ టు అండర్టేక్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఓన్లీ ఆఫ్టర్ దే కంప్లీట్ అట్లీస్ట్ 1 diploma. స్టూడెంట్స్ ఎక్కడ ఉంది, ఇక్కడ వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా టు. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా ప్రాసెస్ అనమాట, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ప్రాసెస్. సో ఫస్ట్ ఎలిజిబుల్లా లేదా, ఎవరు ఎలిజిబుల్ ఈ ప్లేస్మెంట్స్కి, అట్లీస్ట్ ఒక్క డిప్లొమా అయినా కవర్ అయిన వాళ్ళు, అట్లీస్ట్ ఒక్క డిప్లొమా అయినా చేసిన వాళ్ళకి ఇంటర్న్షిప్ లేదా ప్లేస్మెంట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఆ తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ చేయండి, ఆ తర్వాత పేమెంట్ చేసేయండి. 1800 రూపీస్ ఉంది ఇక్కడ పేమెంట్, ఇక్కడ ఇచ్చాడు మీకు 1800, 2400 రూపీస్ ఉంది ఇక్కడ. ఆ తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు మీ ప్రొఫైల్, అంటే మీ మార్క్స్ అంతా చేసి మీరు ఒకవేళ అదే ఇంకోటి, ఈ ప్లేస్మెంట్స్కి వెళ్ళే ముందు కూడా వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ఇస్తారంట, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్. ఆ తర్వాతనే ఒకవేళ ఆ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ తర్వాత నాకు తెలిసి ఒక ఎగ్జామ్ పెడతారు, ఆ ఎవాల్యుయేషన్ క్లియర్ చేయకపోతే మళ్ళీ యూ హ్యావ్ టు గో త్రూ దిస్ అగైన్. ఓకే, లేదు క్లియర్ చేస్తే మాత్రం మీరు ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత యూ కెన్ గో టు ద ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఆ తర్వాత మీ రెజ్యూమే షేర్ చేసిన తర్వాత వాళ్ళు అకార్డింగ్లీ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. మోస్ట్లీ ది ఐఐటి మద్రాస్లోనే ఉంటుంది. ఐ డోంట్ థింక్ వాళ్ళు సపరేట్గా వేరే ఒక లొకేషన్ తీసుకుంటారని. ఐఐటి మద్రాస్లోనే అందరినీ పిలుస్తారు. ఓకే, ఆ తర్వాత ఇంకా అక్కడ మీ కంపెనీస్ యొక్క ఇంటర్వ్యూస్ అండ్ ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే అవన్నీ అక్కడే కండక్ట్ చేసేసి ఫైనల్ సెలెక్షన్ అండ్ అనౌన్స్మెంట్ ఇచ్చేస్తారనమాట. ఓకే, సో చూడొచ్చు మీరు, ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఆర్ కండక్టెడ్ 3 times a year. May, September, Januaryలో ద ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్. సో ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మరి సార్ ఎంత ప్యాకేజ్ ఉంటుందంటే, ఇంకా
ఐటీ మద్రాస్ కాబట్టి మంచి రిక్రూటర్స్ని తీసుకొస్తారు, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. ఐ వుడ్ డెఫినెట్లీ సే దాట్. సో ఎట్ ద ఎండ్, సో ఇదన్నమాట మొత్తం ఐటీ మద్రాస్ బీఎస్సీ డిగ్రీకి సంబంధించి. సో ఒకటి, ఇజ్ ఇట్ వర్త్ ఇట్? డెఫినెట్లీ. డేటా సైన్స్ బూమింగ్ మీకు తెలిసిందే. సో ఫ్యూచర్లో ఇంకా డేటా సైన్స్కి సంబంధించిన వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. సో నన్ను అడిగితే మాత్రం ఒకటి, సార్ ఇదొక్కటే చేయాలా, మిగతా నేను ఏం చేయను, ఇదొక్కటే చేయాలా అంటే ఐ వుడ్ సే ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశారంటే, దీన్ని ఆన్లైన్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఇది ఎందుకు అలా డిజైన్ చేశారంటే సో దాట్ స్టూడెంట్స్, ఇఫ్ ఎనీవన్ ఈజ్ వర్కింగ్, ఓకే, లేదంటే వేరే బీటెక్ లేదంటే వేరే నార్మల్ డిగ్రీ చేసుకుంటూ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అంటే ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ ఈ డిగ్రీ వాళ్ళు చదవచ్చు, ఓకే, ఈ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ దే హ్యావ్ గివెన్ దిస్ గైస్, దే హ్యావ్ డిజైన్ దిస్ ఎంటైర్ ప్రోగ్రామ్. సో ఐ వుడ్ రికమెండ్ స్టూడెంట్స్ ఓన్లీ ఇదే తీసేసుకొని దీనిపైనే ఉండకండి, ఓకే. అలా ఉన్నా కూడా ఓకే, ఇఫ్ అలా ఉన్నా కూడా పర్లేదు. బట్ ఐ వుడ్ సే ఒకవేళ ఉంటే మీకు హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఉంటే ఇట్స్ గుడ్ దాట్ ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఎన్ అదర్ డిగ్రీ. లెట్స్ సే బీటెక్ చేస్తూ కూడా ఈ బీఎస్సీ డేటా సైన్స్ చేయండి, ఒక సర్టిఫికేషన్లా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం చేయాల్సిన పని లేదు. మీరు ఒకవేళ అట్లీస్ట్ ఒక డిప్లొమా ఆ సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఏమవుతుందంటే బీఎస్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేస్తున్నారు, ఓకే, అండ్ ఫైనల్ ఇయర్లో కొన్ని మంచి కంపెనీస్ ఉన్నాయి, అండ్ అంటే ఒక సైమల్టేనియస్గా మీరు ఆల్సో ప్రిపేరింగ్ ఫర్ దిస్ బీఎస్సీ డేటా సైన్స్, ఈ కోర్స్ కూడా చేస్తున్నారు, డిప్లొమా చేసేసారు మీరు ఇక్కడ, ఓకే, సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఆ సర్టిఫికేట్ డెఫినెట్లీ యూ కెన్ కీప్ ఇన్ యువర్ రెజ్యూమే, చూపించుకోవచ్చు నేను డేటా సైన్స్లో ఐటీ మద్రాస్ నుంచి కోర్స్ చేశాను అని. సో ఐటీ మద్రాస్ కాబట్టి డెఫినెట్లీ వాల్యూ అయితే చాలా ఉంటుంది ఆ డిగ్రీకి, ఆ డిప్లొమా అయినా డిగ్రీ అయినా. సరే ఫౌండేషన్ లెవెల్ చేసి వదిలేయచ్చా అంటే ఐ వుడ్ సే అదంతగా యూజ్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది, ఓన్లీ ఫౌండేషన్ లెవెల్ చేసి వదిలేస్తే, ఓకే. ఐ వుడ్ సజెస్ట్ ఒకవేళ ఎవరైనా వెళ్తున్నారు దీనికి అంటే లేదు సార్ నేను ఓన్లీ నేను చూస్తాను, డిప్లొమా వర్క్ అంటే డిప్లొమా వర్క్ చేస్తా, లేదంటే బీఎస్సీ అంటే బీఎస్సీ చేస్తా, లెట్స్ సీ నా ఫ్లెక్సిబిలిటీ ప్రకారం చూస్తా అనుకుంటే మాత్రం ఐ వుడ్ సజెస్ట్ అట్లీస్ట్ ఒక డిప్లొమా అయితే చేసి రండి. ఆ డిప్లొమా డిగ్రీ ఏదైతే వస్తుందో మీకు సర్టిఫికేట్, దట్ ఈస్ గుడ్, మంచి వాల్యూ యాడ్ అవుతుంది మీ రెజ్యూమేకి. ఫౌండేషన్ లెవెల్ అంతగా యాడ్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది. లేదు నేను బీఎస్సీ మొత్తం చేసేస్తా, ఆ డిగ్రీ అంతా తెచ్చుకుంటా డేటా సైన్స్ అంటే దట్ ఈస్ స్టిల్ గుడ్, దట్ ఈస్ గ్రేట్. ఎలాగో వీళ్ళు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. సో ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్మోస్ట్ ఆల్ యువర్ డౌట్స్. సో అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐమ్ టెలింగ్ యూ, ఈ దీంతో పాటు సిన్స్ ఇట్ ఈస్ ఆన్లైన్, మీరు కావాలంటే వర్క్ చేస్తూ చేయొచ్చు. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు ఇది చేసుకోవచ్చు. లేదా ఎవరైనా కాలేజ్ వెళ్తున్నారు, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నారు, సార్ నాకు టైం ఉంది అనిపిస్తే డెఫినెట్లీ మీ బీటెక్తో పాటు ఇది కూడా చేసేసుకోండి, ఓకే. దీనిలో ఐ థింక్ దెర్ ఈస్ నథింగ్ టు లూస్, బట్ డెఫినెట్లీ కొంచెం హార్డ్ వర్క్ అయితే కావాలి. అసైన్మెంట్స్ ఉంటాయి, ప్రతి టర్మ్కి ఎగ్జామ్స్ ఉంటాయి. ఐఐటి మద్రాస్ కాబట్టి అన్నీ మంచిగా చూసుకుంటుంది. అందుకే క్వాలిటీ అని చెప్పాను కదా, డిగ్రీ అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వదు. సో ఎవరైతే డిగ్రీ ఇస్తున్నారో మంచి క్వాలిటీ, అంటే దే టెస్ట్ ఎవ్రీథింగ్, మంచిగా అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత మంచి పర్సంటేజ్ ఉంటేనే అప్పుడు వాల్యూ ఉంటుంది. సో అందుకే చెప్తున్నా, కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది, బట్ ఇఫ్ యూ కెన్ డూ దాట్ డెఫినెట్లీ దిస్ విల్ యాడ్ ఎ హ్యూజ్ అడ్వాంటేజ్ టు యువర్ రెజ్యూమే. బీఎస్సీ డేటా సైన్స్ చెప్పిన, డేటా సైన్స్ బూమింగ్ ఉంది, అది కూడా మీరు ఐఐటి మద్రాస్ నుంచి ఒక సర్టిఫికేట్ డేటా సైన్స్ డిగ్రీ ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. మీకు ఫర్దర్గా కంపెనీస్లో ప్లేస్మెంట్స్కి ఫర్దర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట, ఓకే. సో ఐ గెస్ ఐ హ్యావ్ క్లియర్డ్ ఆల్మోస్ట్ ఆల్ యువర్ డౌట్స్. సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. ఈ వీడియో నచ్చుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో 25th May ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో అప్లై చేయండి. ఐ వుడ్ సే అప్లై చేసి చూడండి, ఏముంది ఒక ఫౌండేషన్ లెవెల్ అయితే చూడండి, మీకు నచ్చితే యూ కెన్ క్యారీ ఫార్వర్డ్. ఏముందబ్బా మనం మస్తు పైసలు వేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఏముంది ఒక 2400 ఎంతో ఉంది, కట్టి చూడండి. క్వాలిఫైర్ ఎగ్జామ్ తర్వాత ఫౌండేషన్ లెవెల్ జాయిన్ అయ్యి చూడండి. ఎలాగో ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాడు కదా, ఇట్స్ నాట్ దట్ మీన్స్ 1 yearలోనే కంప్లీట్ చేయాలి, ఇది 2 yearsలోనే కంప్లీట్ చేయాలి. సో ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ యూజ్ ఇట్, ఓకే. సో అదనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ గైస్.